ఒక సంవత్సరం కింద ఒక 3 లక్షల రూపాయలు పెట్టి, అంటే 1,50,000 పెట్టి ఐఫోన్ ప్రో తీసుకుని ఉండే 16 ప్రో, అండ్ అదే ఇంకొక 1,50,000 పెట్టి ఈ చైన్ తీసుకుని ఉండే. ఈరోజు ఈ చైన్ వాల్యూ ఒక 50,000 పెరిగింది, ఫోన్ వాల్యూ ఒక 50,000 పడిపోయి ఉంటుంది. కాకపోతే ఆ ఫోన్తో క్రియేట్ చేసిన కంటెంట్కి ఇటువంటి చైన్స్ నాకు తెలిసి ఒక 30-40 ఈజీ కొనుక్కోవచ్చు. సో నేనేమంటానంటే, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలనే క్వశ్చన్ మార్క్ కన్నా కూడా మనం ఇన్వెస్ట్ చేసిన దాంట్లో నుండి మనం కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోగలగాలి అనేది నేర్చుకోవడం అనేది యూత్కి చాలా అవసరం. అండ్ నాకు బేసికల్గా మర్సిడీస్ బెంజ్ కూడా అవసరం లేదు, కాకపోతే అది వేసుకొని తిరిగినప్పుడు దాంతో వచ్చే బిజినెస్ చాలా ఉంటుంది. ప్రతి డిప్రిషియేషన్ అయ్యే వస్తువు వెనకాల డబ్బులు ఊరికే పెట్టరు జనాలు, దాంతో ఎలా సంపాదించాలో అని ఆలోచిస్తారు. సో నేను కూడా చెప్పేది, ఈ గోల్డ్కి ఇన్వెస్ట్ చేయొద్దు అని అంటలేను, గోల్డ్కి ఇన్వెస్ట్ చేయండి. అంతకంటే ముందు ఈ గోల్డ్ కన్నా కూడా మనకి కంటెంట్ ఎక్కడ క్రియేట్ చేసుకోగలుగుతాము దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. అండ్ మనం ఇన్వెస్ట్ చేసే ప్రతి దాని మీద ఎలా డబ్బులు సంపాదించాలి అనేది నేర్చుకోగలగాలి.